నమస్కారం. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ కటాక్షం. లక్ష్మీ కటాక్షం అంటే మనం ఐశ్వర్యలక్ష్మీ కటాక్షం అనుకుంటాం. సంపద ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఎప్పుడు విద్యాలక్ష్మికి ఐశ్వర్యలక్ష్మికి మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉంటూనే ఉంటుంది. ధనమా విద్య అంటే విద్య ముందు అని చెప్తాం. లక్ష్మీ సరస్వతి మధ్య కూడా ఈ విషయంలో పోటీ ఉంటుందని ఎందరో కవులు రాశారు. లక్ష్మీ సరస్వతులలో ఒకరు వద్దు, ఒకరు చాలు అని చెప్పలేము. ఇద్దరూ కావాలి, రెండూ కావాలి. విద్య కావాలి, ధనము కావాలి. ఈ రెండు రిలేటివ్ టర్మ్స్. చాలామంది విద్య లేని వాళ్ళు కూడా జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ధనవంతులుగా గొప్పవాళ్ళుగా రాణించారు. అయితే వాళ్ళు సర్టిఫికేట్లను ఇచ్చే కోర్సులు చదవకపోవచ్చు, కానీ అపారమైన జ్ఞానవంతులు. పాఠశాలకు వెళ్ళి చదవలేదు, సర్టిఫికేట్లు పొందలేదు, అంతే తప్ప అపారమైన జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు విజయం సాధించారు. ఆ కాలంలో ఇప్పట్లాగా బిఏ, ఎంఏ, బిఎస్సి, ఎంఎస్సి ఇలాంటి కోర్సులు లేవు. సంస్కృతంలో శిరోమణి, కోవిద వంటి కోర్సులు ఉండేవి. అవి చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ అంతకంటే ముందు చూస్తే ఇలాంటి చదువులు ఉన్నా లేకున్నా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర విద్య నేర్చుకొని గొప్ప విద్వాంసులుగా రాణించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఏ పాఠశాలకు వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, కానీ జీవితంలో ఎప్పుడూ కష్టపడలేదు. కాబట్టి కేవలం సర్టిఫికేట్ ఇచ్చే చదువు, కాలేజీకి వెళ్ళి చదివింది మాత్రమే చదువు కాదు. మంచి జ్ఞానం ఉండాలి, దాన్ని వినియోగించుకోవడం తెలియాలి. విద్య ఏదో రూపంలో ఉండాలి. విద్యతో పాటు సంపద కూడా ఉండాలి, సంపాదన ఉండాలి, సంపాదన ద్వారా సంపద ఉండాలి. అంటే విద్యాలక్ష్మి, ధనలక్ష్మి రెండు కావాలి. ఇవి రెండు ఉన్నా ధైర్యం లేకపోతే ప్రయోజనం లేదు. వీరితో పాటు వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి కూడా ఉండాలి. ధైర్యం ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొని నిలబడగలుగుతాం. ప్రపంచంలో ఎన్నో ప్రవాహాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నాం, మనకి ఏ సమస్యలు వస్తాయో అని భయపడి బాధపడి ఏమీ చేయకుండా ఉండకూడదు. దేన్ని చూసినా భయపడుతూ ఊరుకోకుండా పరిస్థితిని బాగా ఆలోచించి చింతన చేసి అడుగు ముందుకు వేయాలి. అలా అడుగు ముందుకు వేయడం అంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవడం, కొంచెం సాహసం చేయడం అవుతుంది. చాలామంది ధైర్యంతో సమస్యలు ఎదుర్కొన్నారు, విజయం సాధించారు, గొప్ప పేరు సంపాదించారు. విద్య కావాలి, ధనం కావాలి, దాంతోపాటు ధైర్యం ఖచ్చితంగా కావాలి. లోకంలో చదువుకోని వాళ్ళు, ధనం లేని వాళ్ళు విజయం సాధించారని చెప్పుకుంటున్నాం, కానీ ధైర్యం లేని వాళ్ళు, సాహసం చేయలేని వాళ్ళు విజయం సాధించారని ఎక్కడా చూడలేదు, వినలేదు. ధీరతత్ర నముహ్యతి అని కృష్ణుడు చెప్పాడు. లోకంలో జరిగే అన్నిటికీ నువ్వు కారణం కాదు, దేన్ని నువ్వు కంట్రోల్ కూడా చేయలేవు. ఇది ఇట్లా అవుతుందా, అది అట్లా అవుతుందా అని ఊరికే బాధపడకు. కొంచెం ధైర్యం కావాలి. కాబట్టి దాని గురించి తలుచుకొని బాధపడుతూ కూర్చోక ధైర్యంగా ఉండు అని అర్జునుడితో చెప్పాడు. మనకు జీవితంలో సాహసం కావాలి. మన పిల్లలు వృద్ధిలోకి రావాలి, మన మనవాళ్ళు మనవరాళ్ళు వృద్ధిలోకి రావాలి అని కోరిక ఉంటుంది. దాంతోపాటు తప్పక జరుగుతుంది అన్న నమ్మకం కూడా ఉండాలి. ఆ విషయంలో మనకు కొంచెం విశ్వాసం కూడా కావాలి. మన పిల్లలు చదివి పైకి వస్తారు, స్థిరపడతారు అని నమ్మాలి, ధైర్యంగా ఉండాలి. ఎంతమంది చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళు ఉంటారు. చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న స్త్రీలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా కష్టపడి పైకి తీసుకొచ్చుంటారు. వాళ్ళ పిల్లలకు సహజంగానే ధైర్యం వస్తుంది, సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళని కలిసి మీరు మీ జీవితంలో సమస్యలు ఎలా ఎదుర్కొన్నారు, ఎవరెవరు మీకు అడ్డుగోడగా నిలిచారు అని అడిగితే అవన్నీ జీవితంలో చాలా సహజం. మొదట్లో కష్టంగా ఉండింది, ఎందరో అడ్డుపడ్డారు, కానీ ఆ కష్టాలకు తలగ్గకుండా ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకున్నాం. వెనక్కి తిరిగి చూడలేదు, క్రమంగా పైకి వచ్చాం అనే వాళ్ళు చెప్తారు. భర్తను పోగొట్టుకొని ఒంటరిగా నిలబడిన ఆడవాళ్ళు
ధైర్యంగా ఉండి సాహసంతో జీవితాన్ని ఎదుర్కొని నిలబడిన వాళ్ళు ఉన్నారు. కానీ భార్యను పోగొట్టుకున్న భర్త అలా చేశారా అంటే జవాబు చెప్పడం కష్టం. ఓ మేరకు పిల్లలు పెంచగలరు, అంతవరకే. ధైర్యం ఉంటే లక్ష్మీ కటాక్షం ఆ స్త్రీలకు దానంతట అదే వస్తుంది. అలాగే కొంతమంది భర్త ఉండి కూడా కుటుంబాన్ని పట్టించుకోని వాళ్ళు, లేక ఏవేవో కారణాలతో భర్త చేత వదిలివేయబడ్డ వాళ్ళు, దురలవాట్లకు బానిస కావడం వల్ల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, ఏ కారణం లేకుండానే భార్యను ద్వేషించేవాళ్ళు లోకంలో ఉంటారు. ఇంట్లో ఉన్న కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి కుటుంబాల్లో ఆడవాళ్ళు ఒంటరిగా పోరాడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ స్త్రీలు సాహసంతో ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొని తమ పిల్లల్ని పెంచి పెద్ద చేయడమే కాక తన తల్లిదండ్రులను చూసుకొని భర్త తల్లిదండ్రులకు కూడా ఆసరాగా నిలబడి ఎంతో సమర్థవంతంగా జీవితాన్ని నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది. మనం లక్ష్మీ కటాక్షం అంటే ఐశ్వర్యలక్ష్మి అనుకుంటాం. అది మాత్రమే కాదు, విద్యాలక్ష్మి కటాక్షం, వీరలక్ష్మి కటాక్షం, ముఖ్యంగా ధైర్యలక్ష్మి కటాక్షం ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని కృష్ణుడు చెప్పాడు. నన్ను నమ్ము, విశ్వసించు, ముందుకు నడువు అన్న కృష్ణుడి వాక్యం గుర్తు చేసుకున్న ఆ మహిళలు నిబ్బరంగా నిలబడ్డారు అని మనం తెలుసుకోవాలి. భక్తి అంటే కేవలం పూజలు చేయడం, పునస్కారాలు చేయడం మాత్రమే కాదు. నమ్మకం ఉండాలి, దృఢ విశ్వాసం ఉండాలి. దానిని ఆధారం చేసుకొని జీవనం సాగించాలి, వృద్ధిలోకి రావాలి. కాబట్టి ఈ మహిళలందరికీ నమ్మకం, దృఢ విశ్వాసం, భక్తి ఉండడం వల్ల ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఆ పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల వీళ్లే భక్తికి నిజమైన అధికారులు. కృష్ణుడు కూడా నా భక్తులు ధీరులు, శోకించరు అన్న మాట మీద వీళ్లకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అందుకే ఎలాంటి కష్టాలు ఎదురైనా భగవంతుడి మీద భారం వేసి ఎదురు నిలబడి పోరాడి గెలిచారు. కష్టపడే మహిళల మీద ఆయన కటాక్షంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా పుష్కలంగా ఉంది. లక్ష్మితో కూడి ఉన్న శ్రీమన్నారాయణుడు మన అందరి మీద తన అపారమైన కృపను వర్షించాలి అని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.